ఓం నమో వెంకటేశాయ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యోగక్షేమములతో ఉండాలని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు కలియుగ వైకుంఠమైనటువంటి ఈ తిరుమలలో సాక్షాత్తు శ్రీవారి యొక్క సన్నిధిలో నాద నీరాజనం మండపం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ అందులో ముఖ్యంగా చక్కగా మొదటగా ప్రారంభించబడినటువంటి అఖండ మంత్రపారాయణ, అలాగే సుందరకాండ పారాయణ ప్రవచనంలో ఈ ప్రవచనాల్లో స్వామి యొక్క వైభవాన్ని, శ్రీరామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని, హనుమంతుని యొక్క వైభవాన్ని కూడా మనం తెలుసుకోవడానికి ఈ ప్రాతకాలంలో ఇక్కడ సమావేశమై ఉన్నాము. యథాపూర్వంగానే మన సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతూ స్వామివారిని మొదట గానము చేత సంతోషింపజేసి ఆ ఆనంద నిలయవాసుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మనం పొందుదాము. అన్నమాచార్య ప్రాజెక్టులో 3 దశాబ్దాలుగా స్వామివారికి గానార్చనతోటి సేవలందిస్తున్నటువంటి వారు ప్రఖ్యాత గాయకులు గురజాడ మధుసూదన్ గారు. స్వామివారి యొక్క ఈ తిరుమల వైభవాన్ని, స్వామి యొక్క వైభవాన్ని కూడా కీర్తించే కంటి అఖిలాండ కర్తనధికుని గంటి అని అంటూ స్వామివారిని చూచినటువంటి వారి యొక్క భావన ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఆవిష్కరిస్తూ గానామృతంతో స్వామిని అర్చిస్తారు. మనందరము కూడా ఆ గానామృతాన్ని ఆస్వాదించి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమోస్థానో బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భూతో న భవిష్యతి. కంటి అఖిలాండ కర్తనధికుని గంటి, కంటి అఖిలాండ కర్తనధికుని గంటి, కంటి నగములు వీడుకుంటి నిజమోటి గల్తి, కంటి అఖిలాండ కర్తనధికుని గంటి, కంటి నగములు వీడుకుంటి నిజమోటి గల్పి, కంటి అఖిలాండ కర్తనధికుని గల్పి. గణపణామణుల శైలము గంటి, బహు విభవముల మంటపములు గంటి, మహనీయ గణపణామణుల శైలము గంటి, బహు విభవముల మంటపములు గంటి, సహజ నవరత్న కాంచన వేదికలు గంటి, సహజ నవరత్న కాంచన వేదికలు గంటి, రహి వహించిన గోపురంబుల వెగంటి,
సహజ నవరత్న కాంచన వేదికలు గంటి దహి వహించిన గోపురంబుల వెగంటి గంటి అఖిలాండకర్తనధికుని గంటి కంటి నగములు వీడుకొంటి నిజమూర్తి గంటి గంటి అఖిలాండకర్తనధికుని గంటి వైన పాప వినాశనము కంటి కైవసంబగు గగన గంగ కంటి పావనం వైన పాప వినాశనము కంటి కైవసంబగు గగన గంగ కంటి దైవికపు పుణ్యతీర్థములెల్ల పొడగల్టి దైవికపు పుణ్యతీర్థములెల్ల పొడగల్టి కోవిదులు కొనియాడు కోడేరుగల్టి దైవికపు పుణ్యతీర్థములెల్ల పొడగల్టి కోవిదులు కొనియాడు కోడేరుగల్టి గంటి అఖిలాండకర్తనధికుని గంటి కంటి నగములు వీడుకొంటి నిజమూర్తి గంటి గంటి అఖిలాండకర్తనధికుని గంటి పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజములు గల్టి పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజములు గల్టి స్థిరమైన గిరి చూపు దివ్య హస్తము గల్టి స్థిరమైన గిరి చూపు దివ్య హస్తము గల్టి తిరువెంకటాచలాదిపు చూడగల్టి స్థిరమైన గిరి చూపు దివ్య హస్తము గల్టి తిరువెంకటాచలాదిపు చూడగల్టి కంటి అఖిలాండకర్తనధికుని గంటి కంటి నగములు వీడుకొంటి నిజమూర్తి గంటి కంటి అఖిలాండకర్తనధికుని గంటి కంటి నగములు వీడుకొంటి నిజమూర్తి గంటి కంటి అఖిలాండకర్తనధికుని గంటి కంటి నగములు వీడుకొంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి ఓం నమో వెంకటేశాయ. అన్నమాచార్యుల వారు ఈ తిరుమలలో ఆ శేషాద్రినాథుడైనటువంటి స్వామివారిని, అనేకమైనటువంటి మంటపములను, ఆ పుష్కరిణిని, స్వామిని, కటివరద హస్తములను, ఆ పాదములను అన్నింటినీ కూడా చూచి తన్మయత్వముతోటి పారవశ్యంతోటి స్వామిని కీర్తిస్తూ వీటన్నింటినీ కూడా నేను వీక్షించి తరించాను. భక్తులారా, మీరందరూ కూడా వీటన్నింటినీ చూచి తరించి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందండి అని చెప్పి చక్కగా తెలియజేస్తూ, తాను అనుభవిస్తూ భక్తులందరికీ కూడా స్వయంతీర్ణ పరాన్ స్థారయతి అని చెప్పినట్లుగా తాను తరించినటువంటి వాడు మిగతా వారిని కూడా తరింపజేయటానికి ప్రయత్నిస్తాడు. అదేవిధంగా అన్నమాచార్యుల వారు తిరుమలలో మనం వీక్షించవలసినటువంటివి, మనకు పుణ్యాన్ని ప్రదాశించేటటువంటివి, అలాగే అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని కూడా వర్ణిస్తూ ఉన్నారు. చివరిగా చెబుతూ
తిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి తిరువేంకటాచల దిపుచూడగంటి అని అన్నారు. అంటే స్వామి యొక్క ఆ వరదహస్తము ఎలా ఉంటుంది అంటే ఆ కిందికి చూపిస్తూ ఉంటుంది. ప్రాయస్వ చరణౌ పుంసాం శరణ్యత్వేన పాణిన కృపయా దిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళం అని అన్నట్లుగా మా పాదములే మీకు శరణం, పాదములను ఆశ్రయించినటువంటి వారికి వరములను ఇవ్వడానికి నేను ఎల్లప్పుడూ కూడా సంసిద్ధంగా ఉన్నాను అని చెప్పకనే చెబుతూ స్వామివారు తన వరద హస్తముతోటి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. మరి ఆ వరదహస్తమును స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని కూడా మన మనస్సులో ప్రత్యక్షం చేసేటటువంటి సంకీర్తన ఇది. చక్కగా మనందరం కూడా విని తరించాము. ఇక ఇప్పుడు మనందరము కలిసి గురు ప్రార్థనతోటి సంకల్పపూర్వకంగా ఈ సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ ధర్మ విగ్రహస్య శ్రీరామచంద్ర ప్రభోః పాదసేవకస్య హనుమతః ప్రసాదేన అస్మిన్ భువనే విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నిర్మూలన ద్వారా సర్వేషాం ఆస్తిక మహాజనానాం సర్వవిధ సుస్థిరతా సిద్ధ్యర్థం విద్యా విత్త వ్యాపార దేశరక్షణాది రంగేషు సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం సద్భావానాం సత్సంకల్పానాం సత్కార్యాణాం చ సర్వతోముఖ విజయ సిద్ధ్యర్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం అధికారిణాం సైనికానాం కర్షకవణిగాదీనాం ఉపాధ్యాయ వైజ్ఞానిక వైద్యాదీనాం చ సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం శ్రీరామచంద్ర రూపాంతరస్య శ్రీమద్వేంకటేశ్వర పరబ్రహ్మణః శ్రీమదాంజనేయస్య చ పరిపూర్ణానుగ్రహ సిద్ధ్యర్థం శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే సుందరకాండే యథాశక్తి పంచాశసర్గ శ్లోక పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం తథా శ్రీరాంజనేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీరామ ప్రార్థనా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీ ఆంజనేయ ప్రార్థనా గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ హనుమతే నమః. అధ సుందరకాండే పంచాశः సర్గः.
యది తావత్వమింద్రేణ ప్రేషితో రావణాలయం తత్వమాఖ్యాహి మా భూతే భయం వానర మోక్ష్యసే. ఓ వానర స్వరూపుడా, నిన్ను దేవేంద్రుడు పంపించాడా? నువ్వేం భయపడద్దయ్యా, మాకు కావలసినటువంటి విషయాలను చెప్పాక మోక్ష్యసే, నిన్ను విడిచిపెట్టేస్తాము అని చెప్పి ఆంజనేయ స్వామి వారికి రావణుని చేత ఆదేశింపబడినటువంటి ప్రహస్తుడు ప్రశ్న చేస్తూ ఉన్నాడు. ఆంజనేయ స్వామి వారిని జనప నారలతో, వృక్షముల యొక్క పీచులతో అల్లినటువంటి దారములతో బంధించి తీసుకువచ్చి ఒక మూల నుంచోబెట్టి ఆయుధములను చూపించి బెదిరిస్తూ ఆయనను భయపడద్దు, నువ్వు ఇంద్రుడు పంపిస్తే వచ్చావా అని చెప్పి ప్రశ్న చేస్తూ ఉన్నారు. అయితే ఆయన రామకార్యార్థం కట్టుబడినటువంటి వాడే తప్పించి ఆయన ఎవరికి భయపడేటువంటి వాడే కాదు. స్వామి నిఘంటువులో అసలు భయం అనేటువంటి శబ్దానికే అర్థము తెలియదు ఆయనకి. అభయం అనేటువంటి దానికే అర్థం తెలుసు. అభయాంజనేయ స్వామి అంటారు కానీ భయాంజనేయ స్వామిని మనం ఎప్పుడు అనం కదా. కాబట్టి నహి కశ్చి క్షణమపి జాతుతిష్ఠతి అకర్మకృత్, ఎవరూ కూడా కార్యము చేయకుండా ఒక క్షణం కూడా ఉండదు. అయితే చేసేటువంటి ప్రతి కార్యానికి కూడా ఒక కర్తవ్యం అనేటువంటిది ఉంటుంది, లేకపోతే ఒక అంతరార్థం అనేటువంటిది ఉంటుంది. నువ్వు ఈనాడు ఈ అశోకవన విధ్వంసం చేసావు, రాక్షస సంహారం చేసావు, ఇవన్నీ ఎందుకు చేశావు అనేటువంటి ప్రశ్న వేస్తూ ప్రహస్తుడు భయపడద్దని చెప్పి వాళ్ళ ప్రధాన శత్రువు దేవేంద్రుడు. ఎప్పుడు కూడా దేవదానవుల యొక్క యుద్ధం అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఈ దైవాసుర విరోధం అనేటువంటిది ఎప్పుడు ఉంది కనుక బహుశా దేవేంద్రుడే పంపించుంటాడు ఇతన్ని అని చెప్పి నిశ్చయించుకున్నారు వాళ్ళు రాక్షసులు. అందుకే రావణాసుడు అడగమనంగానే ప్రహస్తుడు మొదటి ప్రశ్న భయపడద్దని చెప్పి చెప్తూ ఇంద్రుడు పంపించాడా చెప్పు అని అంటున్నాడు. ఈయన తర్వాత చెప్తాడు నన్ను ఇంద్రుడు పంపించలేదు అని చెప్పి. కానీ భయపడద్దు, నిన్ను విడిచిపెట్టేస్తామనేటువంటి మాట మాత్రం అది శఠముతో కూడినటువంటి మాట. ఎందుకంటే అది సాత్వికమైనటువంటిది కాదు, సత్యము కాదు. ఎందుకంటే వాళ్ళు శిక్షిస్తారు, కానీ రాక్షసులైనటువంటి వాళ్ళు ముందు తీయటి మాటలు మాట్లాడతారు. కాబట్టి ప్రహస్తుడు అటువంటి రాక్షస మంత్రాంగంలో అగ్రేసరుడు గనక 10 తలలు కలిగినటువంటి రావణాసుడు ప్రథమాదేశం ఆయనకే ఇచ్చాడు. వీళ్ళకి ఎప్పుడు ప్రథమ శత్రువు ప్రబల శత్రువు ఇంద్రుడే కనుక ఆయన్ని ప్రశ్నించారు. ఆంజనేయ స్వామి వారిని ఏం భయపడద్దని మాత్రం హెచ్చరిస్తూ ఉన్నారు. భయం అనేటువంటిదే కనుక ఉంటే ఈ వెంకటాచలంలో ప్రభవించినటువంటి ఆయన పైనుండేటువంటి దేవతలను కంగారు పెట్టడం కాదు. ఈ వెంకటాచలంలో అనేకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి. శక్రాదులు తవ్వినటువంటి తీర్థం ఒకటి ఉంటే ఆ పక్కనే ఉంటుంది సప్త ఋషుల తీర్థం. వాళ్ళు అక్కడ దిగి ప్రాతకాలంలో స్నానం ఆచరిస్తూ అనేక విధములైనటువంటి మంత్రములను వాళ్ళు అనుష్ఠానంతో వాటిని ఆచరిస్తారు. అలా మంత్ర మననం చేసినటువంటి ఆ తీర్థముల్లో భక్తులు వెళ్ళి స్నానం చేసినా మహిమలను పొందుతారు. మన ఆంజనేయ స్వామి వారు ఆ శక్రాదులు తవ్వినటువంటి తీర్థమును సప్తఋషులు అత్రియాది సప్తఋషులు తవ్విన తీర్థములను కూడా ఆయన ఛిద్రం చేసేద్దామని బాల్యావస్థలోనే మధ్యలో ఆయనే అక్కడ ఉండేటువంటి కొండరాళ్లను పిండి చేసి మరో తీర్థాన్ని సిద్ధం చేసి అన్నీ కలిపేద్దామని చూశాడు బాల్యావస్థలో. అప్పుడు బలవంతంగా ఆయన ఆపారు. అప్పుడు వచ్చిందే అక్కడ ఉండేటువంటి హనుమత్ తీర్థం. దానిలో స్నానం చేస్తే మనకి ఏదన్నా భయం ఉంటే అది పోతుంది. కనుక అలాంటి ఆయన నిర్మించినటువంటి పసివాడుగా ఉండేటువంటి పూర్తిగా కనుగుడ్డు తెరవనటువంటి బాలాంజనేయ స్వామి తవ్వినటువంటి ఆ తీర్థంలో స్నానం ఆడిస్తేనే భయం అనేటువంటిది ఏమిటో జీవుడికి తెలియకుండా పోతుందంటే మరి ఆంజనేయ స్వామి వారు అక్కడ నిలిచి ఉంటే, ఇంత బీభత్సం లంకానగరంలో సృజించి ఉంటే శత్రువులు బంధించినా కూడా నిర్భయంగా కోపంగా సమానంగా 20 కళ్ళు ఉండేటువంటి రావణాసుడికేసి తీక్షణంగా చూస్తూ ఉంటే భయపడద్దు భయపడద్దు అంటున్నాడు ప్రహస్తుడు. కాబట్టి ఇలాంటి వీరులకు భయపడేటువంటి వాడు కాదు, ఇంద్రుడు పంపిస్తే వచ్చినటువంటి వాడు కాడు మన స్వామి. ఈ తత్వాన్ని తెలుసుకుని శ్రద్ధగా శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. యది తావతో
యది తావతు త్వమింద్రేణ ప్రేషితో రావణాలయం తత్వమాఖ్యాహి మా భూతే భయం వానర మోక్ష్యసే యది తావతు త్వమింద్రేణ ప్రేషితో రావణాలయం తత్వమాఖ్యాహి మా భూతే భయం వానర మోక్ష్యసే యది వైశ్రవణస్య త్వం యమస్య వరుణస్య చ చారరూపమిదం కృత్వా ప్రవిష్టః నః పురీమిమాం విష్ణునా ప్రేషితో వాపి దూతః విజయకాంక్షిణా. ఈ చార రూపంలో ఈ లంకానగరంలోకి ప్రవేశించావు. ముందు ప్రశ్నలో ఆయన అడిగారు ఇంద్రుడు పంపాడా అని చెప్పి. ఈయనేం సమాధానం చెప్పలేదు కదా. వెంటనే అడుగుతూ ఉన్నాడు కుబేరుడు పంపించాడా. ఎందుకంటే ఆ వైశ్రవణుడిది ఈ లంకానగరం, దాన్ని ఆయనను భయపెట్టి ఆక్రమించారు. ఆ మణికర్ణుడు అనేటువంటి ఆ కుబేరుడి యొక్క మంత్రిని ముందే వెళ్ళి సంహరించినటువంటి వాడు ఈ ప్రహస్తుడే. కనుక ఒకవేళ ఏమన్నా వారి యొక్క సంపదను హరించాం గనక కుబేరుడే పగబట్టి ఆయన రాలేక ఇలాంటి ఒక దూతను పంపించాడా, చార రూపంలో పంపించాడా అని ప్రశ్న చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇంద్రుడు కాకుండా కుబేరుడు కాకపోతే యముడు ఉన్నాడు. ఎందుకంటే యముడు ప్రాణములను ఆయన హరించవలసినటువంటి కర్తవ్యము నిరంతరము కలిగినటువంటి వాడు. వీళ్ళు రాక్షసులు నిర్ణయిస్తున్నారు ఎవరి మృత్యు ఎప్పుడు ఉండాలి, ఎవరి మృత్యు ఎప్పుడు ఉండకూడదు అని చెప్పి లంకానగరం నుంచి. కనుక తన అప్రతిహతమైనటువంటి ఆజ్ఞ చెడిపోతోంది కనుక తన పాశమునకు విలువ లేకుండా ఈ లంకానగరపు రాక్షసులు చేశారు. కనుక ఒకవేళ ఏమన్నా ఆ యముడు ఏమన్నా పంపించాడా, లేకపోతే యమపాశముతో పోల్చదగినటువంటిది కర్మానుబద్ధులైనటువంటి జీవులను బంధించగలిగినటువంటి శక్తి కలిగినది వరుణ పాశం. ఆ వరుణ పాశంతోనే వైనతేయుడు బలి చక్రవర్తి మహాబలము కలిగినటువంటి వాడు కనుక బలి అంటారు. ఆయన్ని బంధించారు. కాబట్టి 3 అడుగులు అడిగితే 2 ఇచ్చాడు, 3వది ఇవ్వలేదని చెప్పి వెంటనే వరుణ పాశములతో గరుడాళ్ళు వాళ్ళు పెడవిరిచి బంధించేస్తాడు. కనుక అలాంటి వరుణుడు ఏమన్నా పంపించాడా, లేకపోతే విష్ణునా మహావిష్ణువు మా రాక్షస జాతికి కూటస్థుడైనటువంటి శత్రువు కాబట్టి ఆయన ఏమన్నా నిన్ను ప్రచోదన చేసి పంపించాడా చెప్పవలసింది అని చెప్పి ఆంజనేయ స్వామి వారిని ప్రశ్న చేస్తున్నారు. ముందు శ్లోకంలో ఏమో ఇంద్రుడా అన్నారు, ఇప్పుడు ఈ శ్లోకరత్నముల్లో ఏమంటున్నారు, బహుశా ఇంకా కుబేరుడే అయి ఉంటాడు, లేకపోతే యముడై ఉంటాడు, వరుణుడై ఉంటాడు, లేకపోతే మాకు శాశ్వత విరోధి అయినటువంటి వైకుంఠ నగరాధ్యక్షుడైనటువంటి శ్రీ మహావిష్ణువే అయి ఉంటాడు, చెప్పవలసింది వీళ్ళల్లో ఎవరు నిన్ను పంపించారు అని చెప్పి ఆంజనేయ స్వామి వారు నిలబెట్టి ప్రశ్న చేస్తూ ఉన్నారు. ప్రహస్తాదులు ఆ శ్లోకాలని పారాయణం చేసుకుందాం. యది వైశ్రవణస్య త్వం యమస్య వరుణస్య చ చారరూపమిదం కృత్వా ప్రవిష్టః నః పురీమిమాం విష్ణునా ప్రేషితో వాపి దూతో విజయకాంక్షిణా యది వైశ్రవణస్య త్వం యమస్య వరుణస్య చ చారరూపమిదం కృత్వా ప్రవిష్టో నః పురీమిమాం విష్ణునా ప్రేషితో వాపి దూతో విజయకాంక్షిణా నహి తే వానరం తేజః రూపమాత్రం తు వానరం తత్వతః కథయస్వాద్య
తతః వానరమోక్ష్యసే. ఓ వానరుడా, నీ రూపము అత్యంత తేజస్సుతో ఉంది కనుక వానరులు ఎవ్వరికీ కూడా ఇంత తేజస్సు ఉండదు. కనుక నువ్వు గనక సత్యాన్ని చెప్పేస్తే, అంటే నువ్వు ఎవరి దూతవో చెప్పేస్తే నిన్ను మేము విడిచిపెట్టేస్తాము అని చెప్తున్నారు. ఎందుకంటే పూర్వము భయపడద్దు, నిన్ను మేము విడిచిపెట్టేస్తాము అని చెప్పారు కనుక ఇంకా ఆంజనేయ స్వామి వారు అసలే ధైర్యం కలిగినటువంటి వాళ్ళ కనిపిస్తున్నాడు కాబట్టి వీళ్ళే చెప్పేస్తున్నారు కాబట్టి విడిచిపెట్టేస్తారేమో అని చెప్పి పలకకుండా ఉంటాడేమో అని మడత పేచి పెట్టేశాడు మన ప్రహస్తుడు. నువ్వు సత్యము చెప్తేనే విడిచిపెడతాం. వానరు రూపంలో ఉన్నావు కానీ ఏ వానరుడికి ఇంత తేజస్సు ఉండదు. కంటి జబ్బు ఉండేటువంటి వాడికి ఏ విధంగా అయితే వెలుగును చూస్తే సహించలేడో అలాగా ఈ ప్రహస్తుడు కానీ వీళ్ళెవరో కానీ ఆ మహావీరుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క తేజస్సును చూసి వాళ్ళు భరించలేకపోతున్నారు. దీపో నేత్రాతురస్య అని చెప్తారు. నేత్రములకు ఆతురం అంటే చాలా బలహీనత, వ్యాధుల వల్ల కానీ లేకపోతే వారికి ఉండేటువంటి శారీరక దౌర్బల్యము చేత కానీ శక్తి నశిస్తే తేజస్సును వాళ్ళు దర్శించలేరు. గుడ్లగోపులు అవి అలా చూడలేవో తేజస్సుని, అలా ఆధ్యాత్మికమైనటువంటి పవిత్రమైనటువంటి తేజస్సును తమోమయ స్వభావం కలిగినటువంటి వాళ్ళు దర్శించలేరు. అయితే వాళ్ళు కూడా మహా తేజస్సులుగా అభివర్ణింపబడుతున్నారండి అని అంటే కాంతి అనేక విధాలుగా ఉంటుంది. ఆ కాంతులు ఎటువంటివి అనంటే తపస్సు చేత తీవ్రమైనటువంటి కోరికలతో చేసినటువంటి ఆ తపస్సుల చేత వచ్చినటువంటి కాంతులు. ఇవి నిష్కామముగా వచ్చినటువంటి అగ్నిహోత్రముతో సమానమైనటువంటి పవిత్రమైనటువంటి తేజస్సు. మంత్రమయమైనటువంటి వెంకటాచలంలో ప్రభవించినటువంటి ఆంజనేయ స్వామి వారి తేజస్సు అపవిత్రమైనటువంటి స్వరూపులు దర్శించలేరు. అందుకే ఆంజనేయ ప్రార్థన చేసేటువంటి వారు ఏ మూల ఉన్నా సరే వారి వైపే దృష్టి పెడుతుంది. అలాగే వారిని ఎంతో ప్రాధాన్యం రాకూడదు అని చెప్పి దాచిపెట్టేస్తూ ఉన్నా వారికి ప్రాధాన్యం వస్తుంది. నిజంగా హనుమద్ ఉపాసకులు ప్రయత్నపూర్వకంగా బయటికి రావాలి, తమకు ఇంత గొప్పతనం ఉంది అని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పుకోరు. చెప్పుకోకపోయినా కూడా వాళ్ళ యొక్క గొప్పతనం తెలిసిపోతూ ఉంటుంది, ప్రపంచానికి మెల్లిగా తెలుస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి వారి తేజస్సు చూసి తట్టుకోలేక, అయ్యా వానరు రూపంలో ఉన్నావు, నువ్వు వానరుడుగా లేవు, నీకింత తేజస్సు ఉండదు. ఈ తేజస్ శబ్దానికి రెండు అర్థాలు. ఒకటేమిటి అని అంటే కనిపించేటువంటి బాహిరమైనటువంటి కాంతి అని, మహాపరాక్రమాన్ని కూడా తేజస్సు అని అంటారు. కనుక ఈ పరాక్రమం ఏ వానర వీరుడికి ఉండదు. ఎందుకంటే రావణాసురుడే పూర్వం చెప్పాడు, నాకు వాలి తెలుసు, వాడి తమ్ముడు సుగ్రీవుడు తెలుసు, అలాగే వాడి పుత్రుడు అంగదుడు తెలుసు, అలాగే వాళ్ళ సైన్యాధ్యక్షుడు నీలుడు తెలుసు, ఇంకా నలుడు జాంబవంతుడు నాకు తెలుసు, వాళ్ళందరికీ పెద్ద దిక్కుగా నిలిచినటువంటి భల్లూక సైన్యాధ్యక్షుడు. వాళ్ళెవరికి ఇంతటి మహాసాహసం కానీ పరాక్రమం కానీ ఇంతటి క్షణకాలంలో రాక్షస సంహారం చేయటం కానీ తెలియదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారి తేజస్సు స్పష్టంగా వాళ్ళకి తెలుస్తోంది. వాళ్ళు పంపించినటువంటి ఆ సైన్యం ఉన్నారే, ఆ రావణుని యొక్క ప్రప్రథమంగా వచ్చినటువంటి 80,000 మంది ఆ కింకరులు వాళ్ళు లిప్త కాలంలో దాడి చేయగలరు. వాళ్ళ సాహసం అటువంటిది. బంతిని గోడకేసి అంత వేగంగా కొడితే అంత వేగంగా వెనక్కి వస్తుందో అలాగే వాళ్ళను పంపించినంతసేపు, వాళ్ళకు ఉపదేశించి ఆదేశించినంతసేపు లేదు రావణుని ఆజ్ఞ. పంపించారు, స్వామి చంపేశారని చెప్పి ఆ తెలిసినటువంటి వార్తతో ఉలిక్కిపడ్డాడు రావణాసుడు. అలాగే ఆయన జంబుమాలని అక్షకుమారుణ్ణి పైగా మర్మములు ఎరిగి కొడుతున్నాడు మన స్వామి. ఆంజనేయ స్వామి వారి వైభవమును అక్షహంతగా నిరూపిస్తూ మన అన్నమాచార్యులు వారు అంటారు, అయ్యా అక్షుణ్ణి మర్మ విద్యలో కొట్టావు అంటే, మర్మస్థానముల్లో కొట్టడము అని అంటే మెడ దగ్గర, మెడ వెనకాల, ఈ కణతల దగ్గర, ఇలా భుజముల దగ్గర కొన్ని చోట్ల మెల్లిగా కొడితే వాడు మూర్ఛలోకి వెళ్ళిపోతాడు, గట్టిగా కొడితే వాడి 5 ప్రాణములు ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిలో కలిసిపోతాయి. కాబట్టి ఈయన యొక్క వేగము చేత శత్రు సంహారం చేస్తున్నాడు. కనుక ఇంత వేగము లేదా బాహిరమైనటువంటి తేజస్సు ఇవి ఏ వానరుడికి ఉండవు, వాళ్ళు నిశ్చయించేసుకున్నారు. కనుక నువ్వు చెప్పవలసిందయ్యా,
ఇంద్రుడు ఉన్నాడా నీ వెనకాల, లేకపోతే కుబేరుడు ఉన్నాడా, లేకపోతే యముడు ఉన్నాడా, వరుణుడు ఉన్నాడా, లేకపోతే మహావిష్ణువే సాక్షాత్తు మీ వెనకాల నిలబడి ఇలా పంపించారా చెప్పు, నువ్వు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు చెబితేనే నువ్వు మా బంధనం నుంచి విడిపడతావు అని చెప్పి ప్రహస్తుడు ఆదేశిస్తూ ఉన్నాడు. ఆ శ్లోకాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. నహితే వానరం తేజః రూపమాత్రంతు వానరం తత్వతః కథయస్వాద్య తతో వానర మోక్ష్యసే నహితే వానరం తేజః రూపమాత్రంతు వానరం తత్వతః కథయస్వాద్య తతో వానర మోక్ష్యసే. ఏవముక్తః హరిశ్రేష్ఠః తదా రక్షో గణేశ్వరం అబ్రవీన్మాస్మి శక్రస్య యమస్య వరుణస్య వా. ప్రహస్తుడి యొక్క మాటలు శ్రద్ధగా ఆలకించినటువంటి మన ఆంజనేయ స్వామి వారు, అయ్యా నేనేమి కుబేరుడికో ఇంద్రుడికో యముడికో సంబంధించినటువంటి వాడిని కాను అని చెప్పి ఆయన సమాధానం చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? ఈ ప్రశ్నలు అడిగినటువంటి ప్రహస్తుడికి చెప్పడం లేదు, సాక్షాత్తు రావణాసుడికి చెప్తున్నాడు. అంటే మన హరీశ్వరుడైనటువంటి స్వామి స్థాయికి ప్రహస్తుడు సరిపోడు. సాక్షాత్తు రక్షోధిపతి అయినటువంటి రావణుడే ఆయనకు ఎదురుకుండా సమాధానం అందుకోవటానికి యోగ్యత కలిగినటువంటి వాడు. కాబట్టి మన స్వామి ఎవరికి చెప్తున్నారు? నువ్వు చెప్పినటువంటి ఆ ఇంద్రాదులు ఎవరికి చెందినటువంటి వాడిని కాదు, యముడికి కానీ వరుణుడికి కానీ ఎవరికి నేను చెందినటువంటి వాడిని కాదు అని చెప్పి స్వామి హాయిగా చెప్తున్నారు. ఏమండి ముందే చెప్పచ్చు కదా అని అంటే, ఆంజనేయ స్వామి వారికి ఒక అందమైనటువంటి సన్మార్గం ఉన్నది. ఎప్పుడు కూడా ఆయన ఎదుటివారు ప్రశ్న వేస్తేనే, ఆసక్తిగా ఎదురు చూస్తేనే ఆయన సమాధానం చెప్తారు. మళ్ళాగా మైకు దొరికింది కదా అని మాట్లాడేటువంటి రకం కాదు ఆయన. మేఘములు ఎప్పుడైతే ఉరిమితే అప్పుడు నెమలి చాలా అందంగా పురివిప్పి క్రేంకారావం చేస్తుందో, అలాగే ఇన్ని ప్రశ్నలు రాక్షస పక్షం నుంచి, పైగా రావణ హృదయం నుంచి అవన్నీ కూడా ఆవిష్కరింపబడ్డాయో వాటికి సమాధానం చెప్తున్నారు. అల్పాక్షరం అసందిగ్ధం సారవద్ విశ్వతోముఖం అన్నట్లుగా చక్కగా సమాధానం చెప్తూ ఉన్నారు మన స్వామి. అయ్యా మీరు ఏకరవు పెట్టినటువంటి వాళ్ళు ఎవరికి నేను చెందినటువంటి వాడిని కాదు అని చెప్పి స్పష్టంగా స్వామి చెప్పినటువంటి సమాధానాన్ని గుర్తెరిగి శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. అనృతం వదతశ్చాపి దుర్లభం తవ జీవితం అథవా యన్నిమిత్తం తే ప్రవేశో రావణాలయే ఏవ ముక్తో హరిశ్రేష్ఠః తదా రక్షో గణేశ్వరం అబ్రవీన్నాస్మి చక్రస్య యమస్య వరుణస్య వా అనృతం వదతశ్చాపి దుర్లభం తవ జీవితం అథవా యన్నిమిత్తం తే ప్రవేశో రావణాలయే ఏవ ముక్తో హరిశ్రేష్ఠః తదా రక్షో గణేశ్వరం అబ్రవీత్ నాస్మి శక్రస్య యమస్య వరుణస్య వా అనృతం వదతశ్చాపి దుర్లభం తవ జీవితం అథవా యన్నిమిత్తం తే ప్రవేశో రావణాలయే ఏవ ముక్తః హరిశ్రేష్ఠస్తదా రక్షో గణేశ్వరం అబ్రవీన్నాస్మి శక్రస్య యమస్య వరుణస్య వా
ధనదేన మే సఖ్యం విష్ణునా నాస్మి చోదిత జాతిరేవ మమత్వేష వానరోహమిహాగత. చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారు వరుసగా ఆ ప్రహస్తుడు ప్రశ్నించినటువంటి ఎవరితోనో నాకు సంబంధం లేదయ్యా అని చెప్తూ ఉన్నారు. మీరు చెప్పినటువంటి మీ దీర్ఘశత్రువు అయినటువంటి ఇంద్రుడితో నాకు సంబంధం లేదు, వరుణుడితో నాకు సంబంధం లేదు, యముడితో నాకు సంబంధం లేదు. నేను మీరు చెప్పినట్లుగా అనృతము చెబితే నేను బంధిస్తాను అని మీరు అంటున్నారు. అసలు అబద్ధము చెప్పవలసినటువంటి అవసరమే నాకు లేదంటాడు స్వామి. అంతటి మహా పరాక్రమం కలిగినటువంటి వాడు స్పష్టంగా చెప్తున్నాడు, నాకు కుబేరుడితో సఖ్యత లేదు. ఎందుకంటే ప్రతి జీవుడికి కూడా ఉత్తర దిగధిపతి అయినటువంటి కుబేరుడితో ఎంతో కొంత సంబంధం ఉంటుంది. ఎందుకంటే కుబేర పంచాయతనము అనేటువంటి పూజ చేసుకుంటేనే జీవుడికి కుబేరుడు యొక్క రుణము తీర్చినటువంటిది అవుతుంది అని చెప్పి మనకి ఔత్తరాహికమైనటువంటి సంప్రదాయంలో స్పష్టంగా ఉన్నది. పుట్టినటువంటి ప్రతి జీవుడికి కూడా కుబేరుడితో సంబంధం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు నాకు కుబేరుడితో సంబంధం లేదు అని అన్నారంటే ఆయన జీవితంలో భోగాపేక్ష లేదు. అంటే మన జీవితంలో కనుక ఎప్పుడైనా సరే చిన్న ఆలోచన కనుక ఐశ్వర్యము పొందాలి అని వచ్చింది అని ఉంటే మనకి కుబేరుడితో సంబంధం వచ్చినట్టే. అంతెందుకు కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి స్వామి కుబేరుడి దగ్గర నుంచి నేను అప్పు తీసుకున్నాను అని అన్నారు అని అంటే ఆయన సాక్షాత్తు లక్ష్మీపతి. ఆయన దూరముగా లక్ష్మీదేవత ఉన్నా కూడా ఆయన వడ్డీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంటుంది అంటే వక్షస్థలంలో అమ్మవారు లేకపోతే ఆయన వరద హస్తానికి విలువ లేకుండా ఉంటుందా అంటే దేవుడు జీవుడికి ఒక మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు పరోక్షంగా. నాయన మనం ఎప్పుడూ కూడా ఈ జీవధాని అయినటువంటి ఈ పాంచభౌతికమైనటువంటి ప్రకృతిలోకి వచ్చి ఒక రూపంతో ఉన్నాము అంటే కుబేరుడితో మనకి అనుబంధం ఉన్నట్టే. అయితే ఇక్కడ స్వామి చెప్తున్నారు నాకు కుబేరుడితో సఖ్యత లేదు. అలాగే చెప్తున్నారు విష్ణునా నాస్మి చోదిత. అసలు ప్రతి జీవుడికి ఎదగదుల్లో చైతన్యం అనేటువంటిది ప్రసాదించేది ఎవరు? శ్రీ మహావిష్ణువే. అణువు నుంచి అజాండమంతా ఆయన వ్యాపించి ఉన్నాడు కనుక వ్యాప్నోతీతి విష్ణు అన్నారు. మరి విష్ణువు వ్యాపించి ఉంటే ఆయన చేత ప్రచోదితుడే ఈయన రావాలి కదా అంటే ఆయన విష్ణువు యొక్క అంటే భగవానుని మాట కూడా వినేటువంటి పరిస్థితుల్లో లేడు. అంటే భగవానుడు వేరుగా తన ప్రభు అయినటువంటి సుగ్రీవుడు వేరుగా ఆయన దర్శించడం లేదు. సుగ్రీవుడు తను సాచివ్యం చేయటం వల్ల తనకు సంపూర్ణమైనటువంటి విష్ణువు ఆయనే. అలాగే ఆయనకు ప్రభువుగా ఉండేటువంటి వాడు సకల గుణాభిరాముడే తన యొక్క హృదయమును జయించినటువంటి వాడు రాముడు కనుక రాముణ్ణి కూడా ఆయన తన ప్రభువుగా చెప్పుకుని దాసోహం కోసలేంద్రస్య అన్నారు. కాబట్టి చాలా జాగరూకతతో శత్రుస్థావరంలో ఉన్నా కూడా ఆంజనేయ స్వామి వారు మాట్లాడుతున్నారు విష్ణువు నన్ను ప్రచోదన చేయలేదు, నాకు ఎటువంటి సఖ్యత ధనదుడితో లేదు, జాతిరేవ మమత్వేష. అయితే నాకు ఈ వానర జాతి ఏదైతే ఉన్నదో దానివల్ల అక్కడ ప్రభవించడం వల్ల ఒక రూపం వచ్చింది. ఆ రూపము చేత నేను అలా ఉన్నాను. అంచేత నేను ఎవరినో దూతనయ్యి ఏదో ఒక రూపాన్ని పట్టుకుని ఇక్కడికి వచ్చాననేటువంటి భావాన్ని విడిచిపెట్టండి. వానరోహం ఇహాగత. నేను వానరుణ్ణే, నా ప్రయత్నము చేతే నేను ఇక్కడికి వచ్చాను. ఈ 100 యోజనముల సముద్రము దాటాలనేటువంటి సంకల్పం నాదే. వాళ్ళు కేవలం అన్వేషణ చేయమన్నారు. 100 యోజనముల సముద్రము దాటగలడో లేడో, ఈయన దాటకపోతే మాత్రం నేను దాటలేనండి అంటే అడిగేవాళ్ళు ఎవరు? కాబట్టి వాళ్ళ ప్రచోదన కాదు, ప్రభు కార్యం నా నెత్తినుంది కాబట్టి నాకు నేనే ప్రచోదితున్నాయి, నేనే ఈ కర్మ నిష్కామంగా చేశాను అని చెప్పి పరమ పవిత్ర స్వరూపుడైనటువంటి ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక మహానుభావుడిలో ఉండేటువంటి పవిత్ర స్వభావం ఆయన మాటల్లో ఉండేటువంటి స్వచ్ఛత వల్ల స్పష్టత వల్ల ఎప్పుడూ తెలుస్తూ ఉంటుంది. ఆంజనేయ స్వామి వారు ఒక డబ్బు కోసం కానీ లేదా విష్ణువుని ఆశ్రయిస్తే కీర్తి బాగా వస్తుంది. అంటే ఏదో ఒక ధనాన్ని ఆశించి ధనదుడితో సఖ్యత లేదు అని అంటే ఇక్కడి నుంచి వెళ్ళాక ఏదో బాగా వానరరాజు అయినటువంటి సుగ్రీవుడు బాగా సంపదిస్తాడని చెప్పి ఆయన రాలేదు.
లేదా ఒక మంచి కీర్తి విష్ణువు వల్ల వస్తుందని చెప్పి ఆయన రాలేదు. కేవలము నిష్కామముగా నేను వానరుణ్ణి చెప్పుకోవటానికి ఆయన ఏం మొహమాట పడట్లేదు. నేను నా ప్రచోదన చేతనే చెయ్యాలి ప్రభు కార్యం అనేటువంటి ఆ దాస్య వృత్తిని నేను ధర్మ మార్గంగా ఎంచుకుని నేను వచ్చాను అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ శ్లోకములన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి దివ్యాక్షరములతో ఉండటమే కాదు, పవిత్రమైనటువంటి భావనలన్నిటినీ కూడా చక్కగా చూపించేటువంటి మణిదీపములు. శ్రద్ధగా ఆచార్యముఖత పారాయణం చేసుకుందాం. ధనదేన మే సఖ్యం విష్ణునా నాస్మి చోదితః జాతిరేవ మమత్వేష వానరోహం ఇహ ఆగతః ధనదేన మే సఖ్యం విష్ణునా నాస్మి చోదితః జాతిరేవ మమత్వేష వానరోహం ఇహ ఆగతః దర్శనే రాక్షసేంద్రస్య దుర్లభే తదిదం మయా వనం రాక్షసరాజస్య దర్శనార్థే వినాశితం. చాలా స్పష్టంగా చెప్పేస్తున్నాడు మన స్వామి. అయ్యా రావణ, నీ దర్శనం ఏమంత సులభంగా లభిస్తుందా? నీ దర్శనం కోసం అని చెప్పే నేను వనాన్ని భగ్నం చేశాను. ఆ భగ్నం చేసినప్పుడు వచ్చినటువంటి రాక్షస వీరులు అడ్డుగా ఉన్నారు కనుక, వాళ్ళు నాతో యుద్ధం దిగారు కనుక నేను వాళ్ళని సంహరించడం జరిగింది అనేటువంటి మాటల్ని ఆయన ఆవిష్కరిస్తూ ఉన్నారు. నిజానికి ఆయన ఏ మాట చెప్పినా కూడా సత్యమే. అసత్యం అనేటువంటిది ఏది కూడా మహా తేజస్శాలి అయినటువంటి ఆంజనేయ స్వామి వారి నుంచి వెలువడదు. స్పష్టంగా ఆయన చెప్తారు. కేవలము ఆయన కోరుకున్నది ఏమిటి? ఆ రాముని యొక్క ఆజ్ఞను రావణుని యొక్క చెవిలో వెయ్యాలి అని అంటే సకల రాక్షస రాజు అయినటువంటి వాడు వస్తాడా? ఆ ప్రభుత్వం యొక్క హంగు ఏమిటో ఆయనకి తెలుసు. అందుకే చూడండి, పూర్వ శ్లోకాల్లో కూడా మనం పారాయణం చేసుకున్నాం. ఇంద్రజిత్తుని పంపించేటప్పుడు, కుమారా చిన్నవాడవైనా నిన్ను పంపిస్తూ ఉన్నాను, ఎందుకంటే నేను వెళ్ళటం అనేటువంటిది అయుక్తం కనుక అన్నాడు. ఎందుకని అలాంటి మాట మాట్లాడాడు అని అంటే, మహావీరుడైనా సరే రాజు చాలా అవలీలగా ప్రతి శత్రువుని తానే జయించాలని చెప్పి వెళ్ళిపోకూడదు. ముందుగా ప్రాథమికమైనటువంటి నిర్దేశితమైనటువంటి సైన్యం వెళ్ళాలి, ఆ తరువాత స్థాయి పెరగాలి. అందుకే చూడండి, మంత్రిపుత్రులు వెళ్ళారు, తర్వాత పంచసేనాగ్ర నాయకులు వెళ్ళారు, తర్వాత వాళ్ళ బలాన్ని మించినటువంటి జంబువాలి వెళ్ళాడు, వాడు కూడా నిహతుడైతే అప్పుడు ఇంద్రజిత్తు దిగాడు యుద్ధంలోకి. కాబట్టి ఇంద్రజిత్ అనేటువంటి వాడిని సంహరించిన తర్వాత చూస్తాం, అసలు మహావీరుడు వాడు. యుద్ధకాండలో వాడు మరణించిన తరువాత అసలు రాక్షసులు అనేటువంటి వాళ్ళు ఎవరో రామలక్ష్మణుల కళ్ళకు కనబడలేదు. అంటే వాడి మీద అంత విశ్వాసం ఉంది. వాడిని పంపించాడు రావణాసురుడు. అంటే వాడి మీద విశ్వాసం ఉన్నా సరే వాడి మీద పుత్రుడు అనేటువంటి మమకారం అడ్డుపడితే ఆయనే రావాల్సి ఉండేది. కానీ రావణాసురుడు కట్టుబడ్డాడు. అలా కట్టుబడతాడు, ఆ యొక్క హంగును ఆయన పాటిస్తాడని తెలుసు. అందుకే ఎంతో కొంత హడావిడి తాను ప్రయత్నపూర్వకంగా చేయకపోతే రావణుడి దర్శనం అంత సులభంగా జరగదు. పైగా ఇంకొకటి కూడా, వాడు కామమోహితుడు. సమయం అంతా కూడా రావణుడు భయము చేత ఇప్పుడు లొంగాడు, కానీ లేకపోతే వాడు ఏ గంధర్వ కన్యనో లేకపోతే ఏ నాగకన్యనో అపహరించడానికి ఆ సమయం వాడు వినియోగిస్తాడు. ప్రభాత కాలంలో ప్రశాంతమైనటువంటి ఆ లంకానగరంలో అందరూ కూడా వేదనాదములు చేస్తూ ఉంటే, మంగళతూర్యరావములు జరుగుతూ ఉంటే, కిరీటాన్ని సవరించుకుని చందనాదులన్నీ కరిగిపోయినటువంటి వాటిని అన్నింటినీ కూడా అలదుకుంటూ కళ్ళు పాత్ర కుడి పక్కన తీసుకుని ఒక యువతి వస్తూ ఉంటే హడావిడిగా 100 మంది కాగడాల వెలుగులో సిగ్గు శరం లేకుండా ఎలా పరిగెత్తుకుని పొద్దున్నే సీతాదేవి దగ్గరికి వచ్చినటువంటి వాడు. కాబట్టి కామమోహితుడైనటువంటి వాడికి సందేశం ఇవ్వాలి అని అంటే అంత సులభంగా వాడు లభిస్తాడా? కాబట్టి స్పష్టంగా ఆంజనేయ స్వామి వారు చెప్పేశారు, అయ్యా నీ దర్శనం సులభం కాదు, కాబట్టి నేను ఇలా దర్శించవలసినటువంటి అవసరం వచ్చింది, అందుకని ఇవన్నీ చేశాను. కానీ నేను ఏ కుబేరుడికో లేకపోతే
ఇతరులైనటువంటి వరుణుడు, యముడికి, దేవేంద్రుడికి వీళ్ళెవరికీ చెందినటువంటి వాడిని కాదు. నేను జాతి చేత వానరుణ్ణి, నేను ఆ రూపంలోనే వచ్చాను. ఇంకొకటి కూడా సత్యమే, ఎందుకంటే ఈ రూపంలోనే నువ్వు వెళ్ళు అని చెప్పి లంకానగరాధిదేవత అయినటువంటి లంకిని కూడా చావు దెబ్బలు తిన్న తర్వాత ఆంజనేయ స్వామి వారికి ప్రబోధం చేసింది. నాయన, వానరముఖుడైనటువంటి వాడు ఈ లంకానగరం అరిష్టము దాపురించాక వస్తాడు అని చెప్పి నందీశ్వర శాపాన్ని ఆవిడ గుర్తు చేస్తూ బ్రహ్మగారి యొక్క తత్వాన్ని, ఆయన యొక్క సదుపదేశాన్ని కూడా ఆవిడ వల్లివేయటం జరిగింది. కాబట్టి లంకకి చేటు వచ్చింది కనుకే వానర రూపంతో ఆ యొక్క మహానుభావుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు వచ్చారు. ఆయన సత్యాన్నే చెప్పారు. రావణ దర్శనం, రావణ సందేశం అనేటువంటిది ఆయన మనస్సులో ఉండేటువంటి సత్వగుణ ప్రధానముతో ఉండేటువంటి కోరిక. ఆ సత్యం ఆవిష్కరింపబడినటువంటి ఈ శ్లోకంతో ఈనాటి పారాయణని పరిపూర్ణం చేసుకుందాం. దర్శనే రాక్షసేంద్రస్య దుర్లభే తదిదం మయా వనం రాక్షసరాజస్య దర్శనార్థే వినాశితం. దర్శనే రాక్షసేంద్రస్య దుర్లభే తదిదం మయా వనం రాక్షసరాజస్య దర్శనార్థే వినాశితం. ఈ శ్లోకాలన్నీ కూడా అఖండంగా ఒకసారి పారాయణ చేసుకుందాం. యది తావత్ త్వమింద్రేణ ప్రేషితో రావణాలయం తత్వమాఖ్యాహి మా భూతే భయం వానరమోక్ష్యసే. యది వైశ్రవణస్య త్వం యమస్య వరుణస్య చారరూపం ఇదం కృత్వా ప్రవిష్టో నః పురీమిమాం విష్ణునా ప్రేషితో వాపి దూతో విజయకాంక్షిణా నహితే వానరం తేజః రూపమాత్రంతు వానరం తత్వతః కథయస్వాద్య తతో వానర మోక్ష్యసే. అనృతం వదతశ్చాపి దుర్లభం తవ జీవితం అథవా యన్నిమిత్తంతే ప్రవేశో రావణాలయే. ఏవముక్తో హరిశ్రేష్ఠః తదా రక్షో గణేశ్వరం అబ్రవీత్ నాస్మి శక్రస్య యమస్య వరుణస్య వా ధనదేన న మే సఖ్యం విష్ణునా నాస్మి చోదితః. జాతిరేవ మమ త్వేష వానరోహం ఇహాగతః. దర్శనే రాక్షసేంద్రస్య దుర్లభే తదిదం మయా వనం రాక్షసరాజస్య దర్శనార్థే వినాశితం. ఇతి సుందరకాండే పంచాశః సర్గే సప్త శ్లోకాః. శ్రీరామస్తుతి నుండి ధన్వంతరి మంత్ర పారాయణం వరకు మనందరము కలిసి చక్కగా పారాయణ చేద్దాము.
శ్రీరామస్తుతిః శ్రీరామస్తుతిః ఆపదామపహర్తారం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం ఫలశ్రుతిః ఫలశ్రుతిః బుద్ధిర్బలం యశోధైర్యం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగిత నిర్భయత్వమరోగితా అజాడ్యం వాక్పటుత్వం చ అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్ హనుమత్స్మరణాద్ భవేత్. శ్రీ హనుమతే నమః. శ్రీ హనుమతే నమః. ధన్వంతరి మంత్రపారాయణం మనందరము కలిసి సమష్టిగా పారాయణ చేద్దాం. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. చక్కగా ధన్వంతరి మంత్రపారాయణ చేసుకున్నాము. మనందరికీ ఆయురారోగ్యములు, బుద్ధిర్బలము, యశోధైర్యము మొదలైనవన్నీ కూడా ప్రాప్తించాలి అని ప్రార్థిస్తూ విశేషమైనటువంటి ఈ మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైనటువంటి ఈ రోజున శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రాన్ని మనం అందరము కూడా చక్కగా పారాయణ చేద్దాము. అథ శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం సహస్రనామస్తోత్రం జానకీ ఘన జానకీఘన శోకోత్థ శోకోత్థ తాపహర్త తాపహర్త పరాశరః పరాశరః వాङ्मयः వాङ्मయః సదసద్రూపః సదసద్రూపః కారణం కారణం ప్రకృతేః పరః ప్రకృతేః పరః భాగ్యదో భాగ్యదో నిర్మలో నేత నిర్మలో నేత ఉచ్చలంకా ఉచ్చలంకా విదాహకః విదాహకః ఉచ్చబద్ధో ఉచ్చబద్ధో యాతు ధానో యాతుధానో యాతు ధాన యాతుధాన రిపుప్రియః రిపుప్రియః ఛాయాపహారీ ఛాయాపహారీ భూతేషో భూతేషు లోకేశః లోకేశః సద్గతిప్రదః సద్గతిప్రదః ప్లవంగమేశ్వరః ప్రవంగమేశ్వరః క్రోధః క్రోధః క్రోధసంరక్త క్రోధసంరక్త లోచనః లోచనః క్రోధహర్త క్రోధహర్త తాపహర్త తాపహర్త భక్తాభయ భక్తాభయ వరప్రదః వరప్రదః భక్తానుకంపీ భక్తానుకంపీ విశ్వేశః విశ్వేశః పురుహూతః పురుహూతః పురందరః పురందరః అగ్నిః అగ్నిః
విభావసు భావసు భాస్వాన్ భాస్వాన్ యమో యమో నిరుతిరేవ చ నిరేవ చ వరుణో వరుణో వాయుగతిమాన్ వాయుగతిమాన్ వాయుః వాయుః కుబేర ఈశ్వరః ఈశ్వరః రవిశ్చంద్రః హరిశ్చంద్రః కుజः సౌమ్యః సౌమ్యః గురుః కావ్యః గురుః కావ్యః శనైశ్చరః శనైశ్చరః రాహుః కేతుః రాహుః కేతుః మరుద్దాత మరుద్దాత ధాత ధాత హర్త హర్త సమీరజః సమీరజః మశకీకృత వశీకృత దేవారిః దేవారిః దైత్యారిః దైత్యారిః మధుసూదనః మధుసూదనః కామః కపిః కామః కపిః కామపాలః కామపాలః కపిలో కపిలో విశ్వజీవనః విశ్వజీవనః భాగీరథీ భాగీరథీ పదాంభోజ పదాంభోజ సేతుబంధ సేతుబంధ విశారదః విశారదః స్వాహాస్వధా స్వాహాస్వదా హవిః కవ్యం హవికవ్యం హవ్యవాహః హవ్యవాహః ప్రకాశకః ప్రకాశకః స్వప్రకాశో స్వప్రకాశో మహావీరో మహావీరో మధురో మధురో అమిత విక్రమః విక్రమః ఉడ్డీనః దీనః ఉడ్డీన గతిమాన్ దీనగతిమాన్ సద్గతిః సద్గతిః పురుషోత్తమః పురుషోత్తమః జగదాత్మా జగదాత్మా జగద్యోనిః జగద్యోనిః జగదంతో జగదంతో హ్యనంతరః అనంతరః విపాప్మా పాప్మా నిష్కలంకోధ నిష్కలంకోధ మహాన్ మహాన్ మహదహంకృతిః మహదహంకృతిః ఇతి ఇతి శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ సహస్రనామస్తోత్రే సహస్రనామస్తోత్రే దశ శ్లోకాః శ్లోకాః చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని మనం పఠించాము. ఈ స్తోత్రంలో చూడండి, జానకీ ఘన శోకోద్ధ తాపహర్త అంటే జానకీదేవి సీతాదేవికి వచ్చినటువంటి శోకము ద్వారా వచ్చినటువంటి అగ్ని తాపం ఏదైతే ఉందో ఆ తాపాన్ని పోగొట్టినటువంటి వాడు అని. అసలు అందరికీ వచ్చే సందేహం ఏమిటి అంటే, హనుమాన్ లంకాం కేన అగ్నినా దదాహ అంటే హనుమంతుడు లంకను ఏ అగ్నితోటి దహించాడు? ఏ అగ్నితో ఏముందండి, ఆయనకు తోకకి ఏ నిప్పు అయితే అంటించారో ఆ నిప్పుతోటే లంకా నగరాన్ని మొత్తాన్ని కూడా దహించి వేశాడు అని మనందరికీ తెలిసిందే. మరి ఈ ప్రశ్న ఏమిటి అని అంటే, లంకా నగరము సువర్ణ ఖచ్చితమైనటువంటిది. లంక సువర్ణము అగ్నికి మసి అవ్వదు, అగ్నికి ద్రవీభూతం అవుతుంది తప్ప అది మసైపోయి ఆవిరైపోవటం అనేది సువర్ణానికి ఉండదు. మరి సువర్ణ ఖచ్చితమైనటువంటి లంక కేవలము సామాన్యమైనటువంటి తోకకు కంటించినటువంటి నిప్పుతోటి దహనమైపోయిందా, దహించుకుపోయిందా అంటే ఇది నమ్మశక్యము కానిటువంటి విషయం. కాబట్టి అందుకని ప్రశ్న వేశారు, హనుమంతుడు ఏ అగ్నితోటి లంకా నగరాన్ని దహించాడు అని అంటే దానికి సమాధానం, ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయా ఆదాయ తేనేవ దదాహ లంకాం నమామ్యహం ప్రాంజలిరాంజనేయం అని సముద్రాన్ని దాటి ఏదైతే సీతాదేవి శోకము అనే అగ్ని ఉన్నదో ఆ అగ్నితోటి సువర్ణ ఖచ్చితమైనటువంటి లంకానగరం మొత్తాన్ని కూడా దహించి వేశాడు ఆంజనేయ స్వామి. కాబట్టి హనుమంతుడు ఏ అగ్నితోటి దహించాడు అంటే సీతాదేవి యొక్క శోకము అనే అగ్నితోటే లంకను దహించగలిగాడు, కానీ సామాన్యమైనటువంటి అగ్నితోటి అది సాధ్యమైనటువంటి పని కాదు. కాబట్టి మరి అగ్నికి తాపం ఎప్పుడు తీరుతుంది, సంతృప్తి ఎప్పుడు కలుగుతుంది అంటే దేనినైనా సరే దహించి వేసినప్పుడు అగ్నికి సంతృప్తి కలుగుతుంది. మరి సీతాదేవి యొక్క శోకము అనే అగ్నికి ఆర్తి ఎప్పుడు తీరింది, తృప్తి ఎప్పుడు కలిగింది అంటే లంకా నగరాన్ని
ఆ శోకాగ్నితోటి హనుమంతుడు ఎప్పుడు అయితే దహించి వేశాడో అప్పుడు సీతాదేవి యొక్క శోకాగ్నికి కొంత ఉపశమనం అనేది లభించిందిట. అదిగోండి అదే మంత్రాన్ని మనం చక్కగా ఈ సహస్రనామ స్తోత్రంలో కూడా పఠించుకున్నాం. జానకీ ఘన శోకోద్ధ తాపహర్త పరాశర అని జానకీదేవి యొక్క శోకాగ్నిని ఉపశమింపజేసినటువంటి వాడు మన ఆంజనేయ స్వామి. మరి అటువంటి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాదిదేవుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో మనందరము కూడా సకల అభ్యున్నతులను కూడా పొందాలి అని ఆకాంక్షిస్తూ ఈనాటి పారాయణలో కానీ ప్రవచనంలో కానీ ఏదైనా పొరపాట్లు కనుక జరిగినట్లయితే వాటిని మన్నించమని స్వామిని ప్రార్థిస్తూ క్షమాప్రార్థన మంగళాదులతోటి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. నవగ్రహ ప్రార్థన కూడా పఠించి అథ నవగ్రహ ప్రార్థన అందరము కలిసి పఠిద్దాము. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్య సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశుః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధక్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.